థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమయాన్ని వృధా చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాము. 2 Chronicles chapter 17 verse 5 last line. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఇప్పుడు గడిచిన వారము ఈ వాక్యాన్ని నేను బోధించున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ గొప్ప ఐశ్వర్యము, ఈ ఘనత మనకు మెండుగా కలగాలంటే ఏం చేయాలి? ఓకే ఓకే, ఎగ్జాక్ట్లీ. ఈ ఐశ్వర్యము, ఈ ఘనత మెండుగా కలగాలంటే మనము బలపరుచుకోవాలి. హల్లెలూయా. గడిచిన వారము మనము సగంలో ఆపేసాం. సో విల్ కంటిన్యూ ద సబ్జెక్ట్. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. 1 Samuel chapter 7 verses 10. 7:10. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. 7:10. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుమును ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. అయిపోయిందా? ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి చాలు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఓడిపోవడానికి కారణం ఏంటి? అవునమ్మా, ఇంతకు ముందు ఉరుములు ఎందుకు ఉరిపించలేదు? గమనించాలి. గత వారం నేను చెప్పాను, వీరు మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు కదా. మందసాన్ని మోసుకుంటూ వెళ్ళేటప్పుడు వీళ్ళు అపజయం పాలవుతారా? ఇంపాసిబుల్ కదా. కానీ వీరు అపజయం పొందుకున్నారు అక్కడ. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త మీరు మిస్పాలో వెళ్ళి కన్నీరు విడిచు మీ పాపములను ఒప్పుకొనొచ్చు, క్షమాపణ కోరి పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి, మీరు ఓడిపోరు అని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేస్తే వీళ్ళేం చేశారు? మిస్పాలో వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. గమనించాలి, ఈ దేవుని ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్ళారా? వీరు యుద్ధం చేయడానికి వెళ్ళారా లేదా మోకరించారా? ఓకే, శత్రువులతో పోరాడడానికి ఆయుధాలు తీసుకెళ్లారా? పోలీస్ ప్రొటెక్షన్ ఏదైనా ఉందా? కోర్టుకి వెళ్ళారా? బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఏదైనా ఉందా? ఏం చేశారు? మిస్బాలో వెళ్ళి ప్రవక్త చెప్పినట్టు మోకరించి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడ్డారు. అయ్యా మమ్మల్ని క్షమించండి. అర్థమవుతుందా మీకు? సమూయేలు ప్రవక్త అంటున్నారు, నానా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు ఏ ప్రొటెక్షన్ ఫోర్స్ అవసరం లేదు, ఏమీ లేదు. మిస్పాలో వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి. ఏం చేసుకోవాలి? ప్రేయర్ గివ్స్ విక్టరీ. ప్రేయర్ గివ్స్. ఇంతకు ముందు ఒక పాట పాడారు, ప్రార్థనలోనే ప్రార్థన మనకి ఏమిస్తుందంట?
విజయాన్ని ఇస్తుంది. ఎంతో మంది ప్రార్థన చేస్తున్నాం, రైట్? చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనకి రిజల్ట్ చూస్తలేరు. నేను అడగదలుచుకుంటున్నాను ఈరోజు, నీ ప్రార్థన ఎలాంటిది? సందేహంతో కూడిన ప్రార్థన, ఎలాంటి ప్రార్థన? ఎందుకంటే వాక్యం ఉంటుంది, ప్రార్థన చేసిన వాళ్ళందరూ జయాన్ని పొందుకున్నారు. ఈరోజు నువ్వు జయాన్ని పొందలేకపోతున్నావు అంటే నీ ప్రార్థనలో సందేహం ఉంది. వాళ్ళు భయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన పరిస్థితి, భయపడుతున్నారు, వణికిపోతున్నారు. బయటకు వస్తున్నారు, చూస్తున్నారు, ఫిలిస్తీన్ల సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది. రథాల శబ్దాలు, ఆయుధాల శబ్దాలు వాళ్ళకి వినిపించి వణికిపోతున్నారు. సమూయేలు ప్రవక్త అంటున్నారు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు చేయవలసింది ఒక్కటే, ప్రభు మీ పక్షాన యుద్ధం చేయాలంటే, ప్రభు మిమ్మల్ని బలపరచాలంటే మీరు మిస్పాలో వెళ్ళి మిమ్మల్ని మీరు బలపరచుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బలపరుచుకుంటారో ఐశ్వర్యము, ఘనత మెండుగా కలుగు చేస్తాడు ప్రభు. ఈరోజు ఈ ఐశ్వర్యము, ఘనత లేకపోవడానికి కారణం ఏంటంటే మనల్ని మనము ఆత్మీయ లోకములో బలపరుచుకుంటలేము. ఏదో సంఘానికి వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, తిన్నామా, పడుకున్నామా అనేది ఉంది. ఏమి నేర్చుకున్నాము, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి, ఎలా నడుచుకోవాలి? బ్రదర్ ప్రార్థన గురించి నేర్పించారే, నేను ఎలా ప్రార్థన చేయాలి? శిష్యుల యేసు ప్రభుతో అడుగుతున్నారు కదా, ప్రార్థన ఎలా చేయాలి? వారు ఎప్పుడు ప్రార్థన వినలేదా? ఎప్పుడు వినలేదా? నా ప్రశ్న. యేసు ప్రభు శిష్యులు ఎప్పుడు ప్రార్థన వినలేదా? యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు కదా. కానీ వాళ్ళు ప్రత్యేకమైన ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే కదా యేసు ప్రభు ప్రత్యేకమైన ప్రార్థన నేర్పించారు. Our Father who art in heaven, hallowed be thy name. మీరు చెప్పండి, ఈ ప్రార్థన డిఫరెంట్గా లేదా? యేసు ప్రభు సమాజంలో తిరుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, ఇదే ప్రార్థన చేశారా? యోహాను శిష్యులు ఇదే ప్రార్థన చేశారా? చెప్పండి. కానీ శిష్యులకు యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నాడు. దట్ ఈస్ వెరీ స్పెషల్. టుడే ఐఎమ్ టెలింగ్ యూ, ద ప్రేయర్స్ వాట్ యూర్ డూయింగ్, ఇట్ మైట్ నాట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్, బట్ టెల్ గాడ్. నేను చెప్పాను, దేర్ ఇస్ నో పవర్ఫుల్ ప్రేయర్, దేర్ ఇస్ ఓన్లీ పవర్ఫుల్ గాడ్ హూ ఆన్సర్ ప్రేయర్స్. హల్లెలూయా అంటున్నాను. నిన్ను నువ్వు బలపరుచుకో, ఎల్లప్పుడూ నిన్ను నువ్వు ప్రార్థనలో గడుపు, బలపరుచుకో. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నా, ఈ రోజు బలాన్ని పొందుకుంటున్నా. నీకు ఆత్మీయ బలము ఎంతో అవసరము. ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా స్పిరిచువల్ స్ట్రెంగ్త్ యు నీడ్. ఇన్ కమింగ్ డేస్ యు నీడ్ టు ఫైట్ స్పిరిచువల్ బ్యాటిల్స్. యుద్ధం యెహోవాదే. నిన్ను నువ్వు బలపరచకపోతే ఓడిపోతాం. వీళ్ళు పశ్చాత్తాపంతో మొరపెడుతున్నారు. ఈరోజు ఈ ఉదయకాలము పరిశుద్ధాత్ముడు మీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఐశ్వర్యాన్ని, ఘనతని నీకు మెండుగా నేను నీకు కలుగజేయాలంటే మొట్టమొదటిగా నిన్ను నీవు నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో. నువ్వు బలపరుచుకుంటేనే కదా శత్రువు మీద నీకు జయాన్ని ఇస్తాడు. నిన్ను నువ్వు బలపరుచుకుంటేనే, నిన్ను నువ్వు ప్రార్థనలో గడపడం వేరు, ప్రార్థన అనే కవచాన్ని ధరించుకోవడం వేరు. ఈరోజు మీరు ప్రార్థన బలపరచడం కాదు, ప్రార్థన అనే కవచాన్ని ధరించుకోండి. వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రెంథనింగ్ యువర్ సెల్ఫ్. ప్రార్థన ఎవరు చేయరు? చిన్న పిల్లలు చేస్తారు. మా చిన్న పిల్లలు ఇద్దరు టంగ్స్ లో మాట్లాడుతున్నారు.
వాళ్ళకి టంగ్స్ ఏంటో తెలియదు, ఇమిటేట్ చేస్తున్నారు. ఎవరు చేయరు ప్రార్థన? ప్రార్థన కవచం ధరించుకోరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నువ్వు బలపరుచుకుంటేనే కదా శత్రువు నీ మీద దాడి చేయడు. బలపరుచుకోవడం అంటే శరీరాన్ని పెంచుకోవడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బలపరుచుకోవడం అంటే కొన్ని టెక్నిక్లు ఉపయోగించుకోవడం కాదు. నీ జ్ఞానాన్ని ఉపయోగించడం కాదు. బలపరుచుకోవడం అంటే వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ముందు పై వచనాన్ని కొంచెం మనం చదువుదాం. చూడండి, 1 Samuel chapter 7 6వ వచనం నుండి చూడండమ్మా ఒకసారి. వారు మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిలో ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. ఉపవాసం ఉండి. హల్లెలూయా. ఎప్పుడైతే వీరు పాపాత్ములని ఒప్పుకున్నారో చాలమ్మా గమనించండి. బలపరుచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా సన్నిధిలో మోకరించి ఈ ప్రజలు అయ్యా మేము పాపము చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మేము పాపము చేస్తున్నాం, మమ్మల్ని బలపరచండి, మేము పాపము చేస్తున్నామని కన్నీళ్లు పెట్టుకొని పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేస్తున్నారు దేవుని ప్రజలు. దే ఆర్ రిపెంటింగ్. నేను చెప్తున్నాను, మన పాపాలు కడగబడ్డాయి, మన పాపాలు కడగబడ్డాయి. కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు చేయాలి. ప్రభువా నా పాపాన్ని కడుగు, నన్ను క్షమించు. సారీ, నేను పాపిని అనొద్దు, నువ్వు పాపివి కాదు. కానీ క్షమించే ఆ మనస్తత్వం నీకు ఉండాలి. క్షమాపణ కోరే మనస్తత్వం కూడా ఉండాలి. రిపెంటెన్స్ హార్ట్. యూ నీడ్ టు రిపెంట్ ఎవ్రీ డే. ఎందుకంటే తెలుసో తెలియక ఎన్నో తప్పులు మన ద్వారా జరిగిపోతుంది. పాపాన్ని క్షమించారు యేసు ప్రభు. కానీ ప్రభువా నన్ను క్షమించు నాయనా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటే ప్రార్థన, ప్రభువా మోకరించినా నన్ను క్షమించు. ఎందుకు క్షమించు? ఎందుకు అడగాలి క్షమించు? ఎందుకంటే నీ వాక్యం చెప్తున్నట్టు నేను అంతగా నడుచుకుంటలేను ప్రభువా. నీ వాక్యము నాకు ఎంతో ధైర్యాన్ని కలుగజేస్తుంది. నీ వాక్యము నన్ను సరైన మార్గం నడిపిస్తుంది. కానీ నా పరిస్థితిని బట్టి, నా రోగాన్ని బట్టి, నా నొప్పిని బట్టి ఎక్కడో నేను కొన్ని విషయాల్లో వాక్యాన్ని తృణీకరిస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించు. నేను పాపం చేస్తున్నాను క్షమించు. నేను కాదు, నీ పాపాన్ని క్షమించాడు. నువ్వు వాక్యాన్ని వెంబడించకపోవడమే నీ పెద్ద పాపం. వేరే పాపాన్ని లెక్క పెట్టాడు ప్రభు. నేను ఈరోజు చెప్తున్నాను మీకు, నువ్వు వాక్యాన్ని వెంబడించకపోవడమే నీ పాపము. నేను వేరే పాపాల గురించి మాట్లాడను. నా ప్రభు నన్ను మాట్లాడమని చెప్పలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేనే నీ పాపాన్ని వెనకేసుకున్నాను, నువ్వు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? నేను గుర్తు చేయను. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ వాక్యాన్ని నేను సూటిగా సరిగా వెంబడించలేకపోతున్నాను. ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయిపోతున్నాను కదా. ఎంతమంది వాక్యాన్ని పర్ఫెక్ట్ గా వెంబడిస్తున్నారు కదా? లేదు కదా. ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతున్నాం కదా. ఇదే మన పెద్ద పాపం. దీని కొరకు క్షమాపణ అడగ, వేరే దాని కొరకు క్షమాపణ అడగడం కాదు. ఆయన ఎప్పుడో సిలువలో నీ పాపనంతా ఆయన మీద తీసుకున్నాడు. నేను శుద్ధిగా మార్చేస్తాను, నేను పరిశుద్ధులుగా మార్చేస్తాను, నీతిమంతునిగా మార్చేస్తాను. కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా క్షమించు, నేను పూర్తిగా వెంబడించలేకపోతున్నాను.
నిన్ను పూర్తిగా తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు, నాకు సహాయము చేయి నాయనా. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేసి నిన్ను నువ్వు బలపరుచుకో. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న అద్భుతమైన వర్తమానం. యేసుప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలుసు. యేసుప్రభు అందరినీ ఎరిగినవాడు, ఆంతర్యాన్ని ఎరిగినవాడు. మీరెవరో నాకు తెలుసు. చెట్టు మీద ఉన్న జక్కయ్య తెలుసు, అంజూరపు చెట్టు కింద ఉన్న నతానియేలు తెలుసు. నేను అంటున్నాను, ఏం తెలుసు అయ్యా నీకు? ఏం తెలుసు మా గురించి? యేసుప్రభు అంటాడు, నీ బుద్ధి తెలుసు, నీ బలహీనతలు తెలుసు, నీ అక్రమాలు తెలుసు, నీ అరాచకులు తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ బుద్ధి నాకు తెలుసు, నీ అతిక్రమలు నాకు తెలుసు. ఆయన అంటున్నాడు, నీ అతిక్రమలు నాకు మరుగై ఉన్నవి కావు. నథింగ్ ఇస్ హిడెన్ టు మై సైట్. అంత చక్కగా, అంత క్లియర్గా చెప్తున్నాడు. మనము ఎవరు చూస్తలేము, ఎవరు చూస్తలేరు, చేసేద్దాం, తినేద్దాం, తాగేద్దాం. ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమములు మరుగై ఉన్నవి కావు. నేను ప్రతిదీ చూస్తున్నాను, నేను కునుకను నిద్రపోను. హల్లెలూయా. నేను కునుకను నిద్రపోను, నేను నిన్నే చూస్తున్నాను. నువ్వు పాడతావు కదా, నిన్నేనే నమ్ముకున్నాను. నమ్ముకోవడం కాదు, ఆయన నిన్నే చూస్తున్నాను, నమ్ముకున్నా నమ్ముకోకపోయినా. నీ మాట చాలు, నీ చూపు చాలు అంటావు కదా, ఆయన చూపు నువ్వు అడగక ముందే నీ పై ఉంది. నువ్వు ఏదో పాడాలని పాడుతున్నావు, ఏదో దేవుని నమ్మాలని నమ్ముతున్నావు అంతే. కానీ నువ్వు నమ్మక మునిపే ఆయన నిన్ను నమ్ముకున్నాడు. నువ్వు ప్రేమించక మునిపే ఆయన నిన్ను ప్రేమించున్నాడు. నువ్వు అంగీకరించక మునిపే ఆయనే నిన్ను ముందుగా అంగీకరించున్నాడు. ఆయన గురించి మీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నువ్వు బలపరుచుకో. ప్రభు అంటున్నాడు, నీకు ఐశ్వర్యాన్ని ఘనతను మెండుగా కలగజేస్తాను, కానీ నువ్వు ఒకటి చెయ్యి, నిన్ను నువ్వు బలపరుచుకో. నిన్ను నువ్వు బలపరుచుకోకపోతే నువ్వు శత్రువుని జయించలేవు. ఎగ్జాంపుల్, దావీదు, గొలియాతు. దావీదు ఎంతటి వాడు గొలియాతుని చంపడానికి? అప్పుడు రాజు కాదు, దావీదుకి పవర్ లేదు. ఏ పవరు? అధికారపు పవర్, పాలిటిక్స్ పవర్. దావీదు ఒక నార్మల్ వ్యక్తి. అందరు అక్కడ ఉన్న వారందరూ భయపడిపోతున్నారు గొలియాతుకి. దావీదు ఒక్కడు భయపడలేదు. దానికి కారణం ఏంటి? దావీదు తనను తాను బలపరుచుకునే వచ్చాట. చిన్నప్పటి నుండి దేవుని గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే ఆయనని జయములోకి నడిపించండి. హల్లెలూయా. ఈ రోజు నిన్ను బలపరుచుకో. గొలియాత్ లాంటి ఎంత కష్టం నీకు వచ్చినా నువ్వు ఎదుర్కొని జయిస్తావు. ఎందుకు? అది జయించాలని నిన్ను నువ్వు ముందుగానే బలపరుచున్నావు. హల్లెలూయా. అది నువ్వు జయించాలని నిన్ను నువ్వు బలపరుచుకున్నావు ముందుగానే. ఎలా? యేసు ప్రభు గురించి తెలుసుకొని ప్రతిరోజు కష్టమున్నా బాధున్నా. ఇక్కడ మీరు గమనిస్తే దావీదుకి ఎంతో అవమానం. అన్నదమ్ములు చదువుకున్నారు, ఇతన్ని చదివించలేరు. ఎంత అవమానము, ఎంతటి పరిస్థితి ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభు గురించి తెలుసుకోవడం ఆశపడ్డాడు. నాకు అదొద్దు, నాకు పర్మనెంట్ గా టెంపరీదంతా నేను ఆలోచించను. ఈరోజు టెంపరీ విషయాన్ని ఆలోచించి బాధపడుతున్నారు చాలా మంది.
ఈ కష్టం ఇలా వచ్చిందే, ఈ బాధలు వచ్చిందే, ఈ నొప్పి ఇలా వచ్చిందే, ఇలా జరిగిందే, కుటుంబంలో అలా జరిగింది. నేను అంటున్నాను, ప్రభు గురించి ఆలోచించు. నువ్వు ఆ పరిస్థితి గురించి ఆలోచిస్తే ఇంకా కిందికి జారుతావు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు గురించి ఆ సమయంలో ఆలోచిస్తే బలపరచబడతావు, హెచ్చింపబడతావు, ఐశ్వర్యాన్ని, ఘనతాన్ని మెండుగా పొందుకుంటావు, గొప్ప శక్తిని పొందుకుంటావు, గొప్ప అభిషేకాన్ని పొందుకుంటావు. You will be filled with fire. యేసు ప్రభు గురించి వింటున్నావు, ప్రభు గురించి వింటున్నావు. మనిషి గాడు, దైవము. హల్లెలూయా. ఈ దైవము గురించి వింటున్నావు. దావీదు వింటూనే కదా జయించగలిగాడు. అంటున్నాడు, నేను ఓడగొడతానని. ఏమంటున్నాడు? వాడు ఓడిపోతాడు, నా చేతుల్లోనే ఓడిపోతాడు. అందరు నవ్వుకుంటున్నారు. అందరు అక్కడ దావీదు కెపాసిటీని, దావీదు హైట్ ని చూస్తున్నారు, కానీ దావీదులో ఉన్న దేవుణ్ణి చూస్తలేరు. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ బలపరచబడాలంటే నువ్వు భోజనం పెట్టాలి, ఆత్మీయ భోజనం. హల్లెలూయా. నేను అంటున్నాను, నిన్ను నువ్వు బలపరుచుకోకపోతే ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసము వ్యర్థమే అయిపోతుంది. నువ్వు ఎంత తెలివి ఉపయోగించినా, ఎంత టెక్నాలజీ ఉపయోగించినా ఆ ప్రయాసం వ్యర్థం. నిన్ను నువ్వు బలపరుచుకోకపోతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేను అంటాను, నువ్వు ప్రార్థనలో కూర్చోగలిగితే, నువ్వు ప్రార్థనలో కన్నీరు విడవగలిగితే, నువ్వు ప్రార్థనలో మోకరించగలిగితే, ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకునగలిగితే, హల్లెలూయా హల్లెలూయా, నిన్ను నువ్వు ప్రార్థనలో సరి చేసుకోగలిగితే యుద్ధానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే, నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే నీ యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సమూయేలు ప్రవక్త అదే అంటున్నాడు, ఏమీ అవసరం లేదు, మిస్పాలో వెళ్ళండి, మిస్పాలో వెళ్ళి ప్రార్థన చేసుకోండి, మీరు పశ్చాత్తాపడండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. యుద్ధం యెహోవాది. హల్లెలూయా. యుద్ధం యెహోవాది. ఆయన ఖచ్చితంగా వస్తాడు. నా మాట వినండి, ఆయన వస్తాడు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రార్థన చేయండి, వెళ్ళండి. మోకరించగలిగితే, ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే యుద్ధం యెహోవాది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, ఎప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకుంటావో దేవుడు ఏం చేస్తాడంట? ఉరుములు ఉరిపిస్తాడంట. ఉరుములు శత్రువుల మీద. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువుల మీద ఉరుముల్ని ఉరిమిస్తాడు ప్రభు. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేల్ చేత వాళ్ళు ఏమయ్యారంట? ఇజ్రాయేల్ చేత వారు ఏమయ్యారు? ఓడిపోయారు. అసలు వీరు యుద్ధం చేస్తారా ఓడిపోవడానికి? వాళ్ళు అసలు వీళ్ళు కత్తి. ఇప్పుడు చూడండి, గెత్సెమనీ తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శత్రువులు వచ్చారు యేసు ప్రభుని పట్టుకోవడానికి. వెంటనే పేతురు ఏం చేశాడు? కత్తి తీసి కదా. ఇక్కడ వీళ్ళు ఏ కత్తి వాడారు? ఏ యుద్ధం వాడారు? ఏ ప్రొటెక్షన్ ఫోర్స్ వాడారు? ఈరోజు మనకు అన్ని ఫోర్సులు కావాలి, కానీ ప్రబోధం. కష్టము, బాధ, అవమానం వస్తే ఫోర్సులు కావాలి, మనుషులు కావాలి. ఏ మనిషి దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది? హల్లెలూయా. కానీ స్పిరిచువల్ ఫోర్స్ మనకు అవసరం లేదు. అంటున్నాను, ఏ యుద్ధానికి వెళ్ళారు వీళ్ళు? మరి ఎలా వాళ్ళు ఓడిపోయారు?
వీరిని వీరు బలపరుచుకున్నారు. ఏం చేసుకున్నారు? ఇఫ్ యూ క్యాన్ స్టాండ్, ఇఫ్ యూ క్యాన్ నీల్ బిఫోర్ గాడ్, ఇఫ్ యూ క్యాన్ నీల్ బిఫోర్ గాడ్, యూ క్యాన్ స్టాండ్ బిఫోర్ ఎనీవన్. నువ్వు యేసు ప్రభు ముందు మోకరించగలిగితే నువ్వు ఎవరి ముందైనా నించుంటావు. ఆ సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే. దావీదు అదే చేశాడు కదా, ప్రభు ముందు మోకరించాడు, గొలియాతు ముందు నిల్చోగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నేను చెప్తున్నాను, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. యెహోషువపాతుకు ఐశ్వర్యాన్ని, ఘనతను మెండుగా కలుగజేయడానికి కారణం ఏంటి? యెహోషువపాతుకు దేవుడు ఐశ్వర్యాన్ని మెండుగా, ఘనతని మెండుగా కలుగజేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ముందుగా సైన్యాన్ని వాడలేదు, రథాలని వాడలేదు, గుర్రాలని వాడలేదు, ఆయుధాలని వాడలేదు. ముందుగా ఏం చేశాడు? తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. తన భక్తిని, తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, వాళ్ళు ఓడిపోయిన తర్వాత వీరు గెలిచిన తర్వాత వీరు చేసిన పని ఏంటో చూద్దాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును, షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు అంటే సహాయపు రాయి. ఏంటి? చూడండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోగలిగితే, మీ ప్రార్థన జీవితాన్ని, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగితే సహాయం చేసేవాడు ఎవరు తెలుసా? మనిషి కాడు. దేవుడు ఏ మనిషిని పంపి నేరుగా ప్రత్యేకంగా దేవుడే నీకు సహాయం చేస్తాడంట. అదే అంటున్నా. ఒక్కసారి మరలా చదువుదాం. ఓకే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసిందని చెప్పి. యెహోవా ఎవరు? యేసు ప్రభు ఎవరు? చెప్పండి. యెహోవా ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఇన్ ద బిగినింగ్ ఎవరు? ఇన్ ద బిగినింగ్ ఎవరు? బిగినింగ్ అంటే ఎవరు? ప్రారంభమా? బిగినింగ్ అంటే ప్రారంభమా? బిగినింగ్ అంటేనే దేవుడు. తెలుసా మీకు? ఆయన అంటాడు, ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ఎండ్. రైట్ రైట్. యెహోవా అంటే ఎవరు? ఏ దేవుడు? కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు? యెహోవా ఆయన పేరు కాదు. ఈ సబ్జెక్ట్ నేను చెప్తాను మీకు, మీరు తెలుసుకోవాలి. హిస్ నేమ్ ఇస్ నాట్ యావే, హిస్ నేమ్ ఇస్ నాట్ యెహోవా, హిస్ నేమ్ ఇస్ నాట్ జెహోవా. ఈ సబ్జెక్ట్ వేరు. ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. కానీ యెహోవా ఎవరు? యేసు ప్రభు ఎవరు? తండ్రి కుమారుల? మనకి ఎంతమంది దేవుళ్ళు? ముగ్గురా? ఆ ఒక్కటే ఎవరు? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం.
ఆది యందు. అక్కడ ఎవరున్నారు? ఆది యందు. ఇక్కడ ఎవరున్నారు? వాక్యం ఎవరు? ఏ దేవుడు? చెప్పండి, వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? ఏ దేవుడు? యేసు ప్రభువే వాక్యము. అట్లే చెప్పండి. ఎందుకు కన్ఫ్యూజన్? ఎందుకు? ఎవరు మిమ్మల్ని ట్రోల్ చేయరు. కన్ఫ్యూజన్ ఎందుకు? అదే మీకు నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు వాక్యము. దేవుని కన్నా ముందు ఏముంది అక్కడ? ఆది యందు చదువుదామా, పూర్తిగా చదువుదామా వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఓకే, ఓకే. ఏంటంట? సో యేసు ప్రభు ఎప్పటి నుండి ఉన్నాడు? ఆది నుండే ఉన్నాడు. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, గుడ్ ఫ్రైడే ఆల్రెడీ జరుపుకున్నారంట. తెలుసా మీకు? భూమి మీద జరుపుకోక ముందే గుడ్ ఫ్రైడే పరలోకంలో జరిగింది. తెలుసా? తెలీదా మీకు? చెప్పాను కదా, ఇక్కడే కదా చెప్పింది. మీరందరూ ఉన్నారు, మర్చిపోయారు. గుడ్ ఫ్రైడే రోజే చెప్పాను అనుకుంటా. ఎంతమంది వచ్చారు గుడ్ ఫ్రైడే రోజు? దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా, ఎంత క్లియర్ గా చెప్పాను. గుడ్ ఫ్రైడే అనేది పరలోకంలో ముందుగా జరుపుకున్నారంట. చెప్తా అదంతా నోట్ చేసుకోవాలి మీరు. ఆది యందు వాక్యముండెను. చదువుదాం అమ్మ, చదువు. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా. ఎవరి మూలంగా? యేసు ప్రభు మూలంగా. ఆయన లేకుండా ఏది కలగలేదంట. ఇప్పుడు చాలా మంది అంటారు యేసు ప్రభు దేవుడు కాదని. పిచ్చోలు. వాక్యము ఆత్మతో చదవడానికి వాళ్ళకి రాదు. You need to understand the word of God with the help of Holy Spirit God. If you don't involve Holy Spirit God when you read the word of God, you will never understand the word. ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు ఆయన దేవుడని? I am the beginning and end అన్నాడు. నేనే ఏమన్నాడు? ఆదియు ఆల్ఫా అండ్ ఒమేగా అన్నాడు. బిగినింగ్ అండ్ ఎండ్ అన్నాడు. ఐ యామ్ ద వర్డ్ అన్నాడు. చదువుదాం. ఓకే, ఓకే. చాలమ్మా. ఇప్పుడు దేవుని యొద్ద నుండి పంపించబడిన మనిషి ఎవరు? యేసు ప్రభు కాదు. యేసు ప్రభు ఆయనను పంపించాడు. అది యోహాను ఆత్మలో గ్రహించాడు ఎప్పుడైతే యేసు ప్రభు నడుచుకొని వచ్చాడు. కానీ కొద్దిగా సందేహం, నిజంగానే మెస్సయ్యనా? వెళ్ళి చూడండి. నేనంటాను, ఈరోజు నిన్ను నువ్వు బలపరుచుకోగలిగితే, ప్రార్థనలో గడపగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, ప్రార్థన చేసుకోగలిగితే, నేనంటాను వారంలో ఒకసారో నెలకు ఒకసారి ఉపవాసం ఉన్నది. నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉండడము దేవునికి ఇష్టం ఉండదు. నేను చెప్తున్నాను, చాలా మంది ఏదైనా జరగాలంటే ఉపవాసం ఉంటారు, ఏదైనా కష్టం వస్తే ఉపవాసం ఉంటారు, ఏదైనా బాధ ఉంటే నో, గాడ్ డజంట్ లైక్ దాట్. దేవుడు నువ్వు ఉపవాసం ఉండాలంటే దేవుడు నీ దగ్గర వచ్చి చెప్పాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మీరు గమనిస్తే ఎప్పుడైతే
యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గర వచ్చి చెప్పారో, వీళ్ళు ప్రార్థన చేసుకోరా, వీళ్ళు ఉపవాసం ఉండరా? మీరు గమనించారా? యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు, కానీ చాలా సందర్భాల్లో యేసు ప్రభు శిష్యులు మార్కెట్లోనే గడిపారు. ఏ మార్కెట్? రామ్నగర్ ఫిష్ మార్కెట్. ఎప్పుడు మాంసాన్ని ఇవి కొంటూ అది కొంటే కనిపించారు. అందుకే యోహాను శిష్యులు అదే అంటున్నారు, వీళ్ళు ఉపవాసం ఉండరా అయ్యా బొదకుడా? ఎప్పుడు చూస్తే ఆ మార్కెట్లోనే కనిపిస్తుంటారు. ఆ మాంసమని, ఈ మాంసమని, ఈ మాంసమని, ఆ మాంసమని, ఎప్పుడు ఆ మాంసాన్ని కొంటూ ఉంటారు. వీళ్ళు ప్రార్థన యేసు ప్రభు అంటారు, నేను ఉన్నంత వరకు వాళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు యేసులో ఏదైనా చేస్తే జ్ఞానం కలిగి చేయండి. You need to have a revelation to do anything. Without revelation, don't do anything. Don't follow religiously. దాని మతపరంగా వెంబడించకండి. మన క్రిస్టియానిటీ అనేది మతం కాదండి. మరలా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్. దాన్ని రిలీజియస్ బేస్ చేయకండి. జీసస్ కేమ్ టు గివ్ us పీస్. ఈరోజు ఎంతో మంది క్రైస్తవుల వల్ల, ఎంతో మంది క్రైస్తవ సంఘ కాపురుల వల్ల, పాస్టర్ల వల్ల గొడవలు అవుతున్నాయి. దానికి కారణం ఏంటి? గొడవలు ఎందుకు అవ్వాలి? శాంతి ఉండాలి కదా. నేను ఒక విషయం చెప్తాను. నిన్న గాస్పెల్ మీటింగ్ లో ఎంతో మంది హైందవులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేశారు. ఏం చెప్తున్నారంటే, అద్భుతమైన ప్రీచింగ్ బ్రదర్. ఎవరు చెప్తున్నారు? క్రైస్తవులు కాదు, హైందవులు. అద్భుతమైన ప్రీచింగ్ బ్రదర్, మీ ప్రార్థన, మీ ప్రేయర్స్ ఎంత బాగుందో. మనశ్శాంతి కలిగింది, శాంతి కలిగింది మనసులో. నేను ఎప్పుడు కూర్చోలేదు ప్రార్థనలో, వచ్చి కూర్చొని వింటున్నాను మీ ప్రార్థన. సూపర్ బ్రదర్ మీరు. ఆయన నాతో ఫస్ట్ టైం మాట్లాడారు. సూపర్, అమేజింగ్, ఎంత చక్కగా మీరు బోధించారు. అక్కడ ఒక పాయింట్ ని మీరు చెప్పారు బ్రదర్, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ అని. వండర్ఫుల్ బ్రదర్, మీరు చెప్పినట్టు ఇంతవరకు ఎవరి నోట నేను వినలేదు. ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే చేస్తున్నారో వండర్ఫుల్. మనం చేయాల్సింది అదే కదా. అప్పుడే కదా వాళ్ళని మనము జయించగలుగుతాం, వాళ్ళని మన సైడ్ లాక్కోగలుగుతాము. దేవుడు ఏమన్నాడు? ప్రేమతో చేయి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంకో 2-3 మీటింగ్లు అక్కడ పెట్టామనుకోండి, జనాలు పరిగెత్తుకుని వస్తారు. ఎందుకు? నిన్న టేస్ట్ తాకింది వాళ్ళకి. అద్భుతమైన ఆరాధన, ఆ మ్యూజిషియన్స్ కూడా, అబ్బా దేవుని కృప నిజంగా ఎంత అద్భుతమో. నాకు జనాలు తిండి కాదు ముఖ్యము, అక్కడ ప్రేయర్ జరిగింది. అది 10 సంవత్సరాల ఆశ నాది, 10 years ఆఫ్ డ్రీమ్. మీకు తెలీదు సాతాన్ నాకు అదే స్థలంలో సాతాన్ నాకు ఏం ఛాలెంజ్ చేశాడని. ఆ మీటింగ్ పెట్టడానికి 10 సంవత్సరాలు నాకు పట్టింది. కానీ నిన్న అంతటిని దేవుడు తారుమారు చేస్తాడు. ఉరుములు ఉరిమించి, వానను కురిపించి, హల్లెలూయా. వర్షం అనేది అన్నిటిని తడిపి క్లీన్ చేసి తీసుకెళ్ళిపోయింది. మనమేమో ఆగుతున్నాం, ఎప్పుడు ఆగుతుంది వర్షము? ప్రభువా, అరే నా పని నన్ను చేయనివ్వరా, చీకటి శక్తులు ఉన్నాయి, దాన్ని కడుగుతున్నాను, దాన్ని తీసివేస్తున్నాను, వర్షపు జలలుతోనే కొట్టుకెళ్ళిపోతున్నది. ఇప్పుడు ప్రభు చెప్తున్నాను నాకని, అందుకే నేను ఆపలేదు. కానీ ఎప్పుడైతే ఆగిపోయిందో, అద్భుతమైన మీటింగ్ చెప్తున్నాను కదా, అద్భుతమైన ఆరాధన, అద్భుతమైన వాక్యము. ఎంతమంది, చాలా మంది శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు కాబట్టి కదా వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. అద్భుతంగా ప్రీచ్ చేస్తారు. అమేజింగ్. అలాంటి మీటింగు అన్ని చోట ఒక్కొక్క మీటింగ్ జరిగితే ఎంత బాగుండో. ఎన్నో ఆత్మలు దేవుళ్ళు వస్తారు. నా ఆశ ఆత్మలు రావాలి. మనల్ని మనం షో ఆఫ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. దేవుని 2వ రాకడ సమీపంలో ఉంది. ఇదే సమయం మనము ఇలా గాస్పెల్ మీటింగ్స్ పెట్టి అందరినీ అలర్ట్ చేసే సమయం ఇది.
నేను చెప్తున్నాను, ఎంతో మంది మీకు తెలియని విషయం అక్కడ ఒక 50-60 మెంబర్స్ వచ్చి ఉంటారు, కానీ అందరు ఇంట్లో కూర్చొని వింటున్నారు. ఎంతో మంది విన్నారు. ఐ కెన్ సీ దట్ ఇన్ మై స్పిరిట్. కొంతమంది బిల్డింగ్ పై నుండి వింటున్నారు, కొంతమంది ఇంట్లో నుండి వింటున్నారు. ఇంత అద్భుతము! కాసేపట్లో దేవుణ్ణి ప్రసన్నత ఇట్లా కమ్ముకుంది అందరినీ. ఇట్ వాజ్ అమేజింగ్. నాకు మనుషులు వచ్చారా రాలేదా కాదు, అక్కడ దానికి పనే లేదు. భోజనం ఉందా మిగిలిపోయిందా, నాకు అక్కడ ప్రేయర్ జరిగింది, అది ఇంపార్టెంట్. మీకు తెలీదు ఆ ప్రేయర్కి ఎంత ఛాలెంజింగ్ ఉండను. 10 సంవత్సరాలు పట్టిందంటే ఆలోచించండి. 10 సంవత్సరాలు వాడు జరగనివ్వకుండా చేస్తున్నాడు. 10 yearsగా. నేను అనుకున్నాడు వాడు వర్షం కురిపిస్తే అయిపోతుందని. ఆ వర్షం కురిపించింది ఆడు కాదు. ఇప్పుడు తెలుస్తుంది మనకు. అద్భుతం, చాలా అద్భుతం చెప్తున్నాను కదా. వండర్ఫుల్. ఇట్ వాజ్ అమేజింగ్. నేను అంటున్నాను, మనల్ని మనము బలపరుచుకుంటేనే కదా శాతాన్ని ఓడించగలుగుతాం. మనం 10 సంవత్సరాలుగా బలపరుచుకొని వచ్చాం కాబట్టి నిన్న గొలియాత్ లాంటి శాతాన్ని ఓడించాం అక్కడ ఆ ప్రాంతంలో. ఇక నెమ్మది అక్కడ. ఇంకా నా పని అవసరం లేదు అక్కడ. హల్లెలూయా. ఎంతో మంది దీవించబడ్డారు, ఎంతో మంది ఆశీర్వదింపబడ్డారు. నేను అంటున్నాను, నువ్వు ఐశ్వర్యాన్ని ఘనతని మెండుగా పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, నువ్వు బలపరచుకో. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకో. నీ భక్తిని కాపాడుకో. వారి కొరకు వీరి కొరకు నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకోకో. అదే ఇదే. అక్కడ సమయం ఇస్తున్నా, ఇక్కడ కూడా నేను అంటున్నాను, ఏదో ప్రాబ్లం వల్ల, ఏదో దీని వల్ల, ఏదో నర్వస్నెస్ వల్ల, డిసప్పాయింట్మెంట్ వల్ల, అయ్యో ఈరోజు నా మూడ్ బాగాలేదు, నేను సంఘానికి రాను, ఈరోజు ఎందుకో నేను వెళ్ళినా కూడా నేను వాక్యం నో క్విట్ దట్. అదే ఇదే. నిన్ను నువ్వు బలపరచుకోవాలి. నువ్వు బలపరచబడాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరచుకోవాలి. ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితం ఎంతగా బలపరచబడాలంటే సాతాను వణికిపోవాలి. నీ దగ్గర రావాలన్నా కూడా వణికిపోవాలి. యేసు ప్రభుని చూసిన ఆ సాతాను సాగిలపడి ఏమంటుంది, నాతో నీకేం పన్నయ్యా, నన్ను వదిలే ప్లీజ్, నన్ను టార్చర్ చేయకంటుంది. నిన్ను చూస్తే సాతాను అదే అనాలి. నన్ను టార్చర్ చేయకు, నేను ఏమి చేయను, నువ్వు అడిగిందంతా నేను చేస్తాను. కానీ నువ్వు ఇక్కడ రిటర్న్ అవుతుంది, మనకే టార్చర్ చేస్తున్నారు కదా. చర్చికి పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయవద్దు, ఈ టైం వరకు ఉండాలి, ఇంత లేట్ అయింది, టార్చర్ అయిపోతుంది కదా. ఈరోజు నువ్వు బలపరుచుకో. టార్చర్ ఏంటో వాళ్ళు అనుభవిస్తారు. యేసు నామములో బలపరచుబడాలి. 3ంటికి దేవుడు లేపితేనే ప్రార్థన చేయండి. దేవుడు మీ నిద్రను డిస్టర్బ్ చేయడం. ఆ రాత్రి ఇచ్చిందే నేను రెస్ట్ చేసుకోవడానికి. దేవుడు నేను డిస్టర్బ్ చేయడు. ఒకవేళ దేవుడు చెప్తున్నాడు చేయమని, దానికి చాలా కారణాలు ఉంటాయి. దేవుడు మనిషి కాదు, ఉట్టిగా నేను ఇఫ్ యువర్స్ ఆ 3ంటికి నీకు మేలు కలగకపోతే యూ డోంట్ ప్రే, స్లీప్. ఇఫ్ గాడ్ నేను చెప్తున్నాను, రాత్రి ప్రార్థన చేసుకుని పడుకోండి. ప్రభువా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు అంటే 3ంటికి, ప్రభువా నన్ను లేపు. ఖచ్చితంగా కరెక్ట్ 3 o'clock నీకు స్వరం వినిపిస్తుంది. చూడు, ముందు నేను రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడిని. 3 o'clock లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసేవాడిని. ఒకరోజు ఫుల్ నిద్ర కలిగింది, పడుకున్నా. మా డాడీ స్వరం వినిపిస్తుంది కరెక్ట్ 3 o'clock. వేకప్ లేసాను. నిజంగా డాడీ లేపారేమో. ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అడిగితే, డాడీ ఎందుకు లేపుతాడు? నా డాడీ లేపాడు. ఎవరిని వాడుకొని లేపాడు? ఈ డాడీని వాడుకొని.
గాడ్ ఇస్ రియల్, ఈజ్ రియల్. నేను చెప్తున్నాను, నువ్వు పడగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు మోకరించగలిగితే ప్రభు నీ సమీపంలోనే ఉన్నాడు, నీ సమీపంలోనే ఉన్నాడు. బలపరుచుకో నీ ఆత్మీయ జీవితాన్ని. నీ 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 ఫిజికల్ జీవితం, నీ ఫిజికల్ కష్టాలు నేను ఏమీ చేయలేదు. అదే అంటున్నాడు కదా, నువ్వు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ శరీరముతో, నీ శరీర దాని ఏమంటారు, రోగాలతో, నొప్పులతో నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఒక్కటే, మిస్బాలో వెళ్ళి ప్రార్థన చేయి. కన్నీడు విరుచుట, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడే ప్రార్థన చేసి. ఏమవుతుంది ప్రార్థన చేస్తే? ఏమవుతుంది? విజయం కాదు, ఉరుములు వస్తాయి. హల్లెలూయా. ఉరుములు కురిపిస్తే శత్రువుల మీద. హల్లెలూయా. కాబట్టి ఐశ్వర్యాన్ని, ఘనతని మెండుగా దేవుడిని కలుగజేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన మాత్రమే కాదు. నేను అంటున్నాను, ప్రార్థన చేస్తే నీకేమీ రాదు. మరలా చెప్తున్నా, ప్రార్థన చేస్తే ఏమి రాదు. అందరు చేస్తారు ప్రార్థన. కొంతమంది ప్రార్థన బట్టిఫైడ్ ప్రార్థన ఉంటుంది. అది చేస్తాను, కుటుంబాన్ని కాపాడు, అది 3 గంటలైనా అదే చేస్తారు. మా ప్రాంతాన్ని కాపాడు, మా ఇరుగు పొరుగుని కాపాడు, మా చుట్టాలని కాదు, ఎవరిని మర్చిపోయానా, రవి కోసం ప్రార్థన చేస్తున్నాను, రాజు కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అందరినీ గుర్తు చేసుకుంటాను. ఎందుకు నేను 3 గంటలు ప్రార్థన చేస్తాను తెలుసా? నీ 3 గంటల ప్రార్థన పేర్లే ఉంటాయి. నీ 3 గంటల ప్రార్థనలో పేర్లే ఉంటాయి. మోదీ గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇక రేవంత్ రెడ్డి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను, చంద్రశేఖర్ రావు గురించి ప్రార్థన చేస్తున్నారు. ఇదే ఉంటది వ్యర్థమైన ప్రార్థన. అది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయలేదంతా. నీ పర్సనల్ ప్రేయర్స్లో అది అవసరమే లేదు. నీ పర్సనల్ ప్రేయర్ ఒకటే ఉండాలి, ప్రభువా నన్ను బలపరచు. నేను బలపరచగలిగితే నా ద్వారా ఎన్నో కార్యాలు నా దేశంలో జరగవచ్చు. మీకు తెలియని విషయం నేను చెప్తున్నాను, నువ్వు బలపరచగలిగితే నీ ద్వారా యుద్ధం ఆగిపోవచ్చు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం నీ ద్వారా. ఇంట్లో కూర్చొని యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో కూర్చొని, మిస్పాలో కూర్చొనే ఆ యుద్ధాన్ని ఆపేయగలవు నీ ప్రార్థన ద్వారా. నువ్వు బలపరచగలగాలి. యూ నీడ్ టు బి స్ట్రెంగ్థెన్డ్. లివ్ యువర్ వరీ పక్కన పెట్టే, చింతను పక్కన పెట్టే, అవమానము, నిందలు పక్కన పెట్టే. ప్రభు కొరకు జీవించు. చూడు. నీ వల్ల ఎన్నో సూసైడ్లు స్పిరిట్స్ పారిపోతాయి. నీ వల్ల ఎన్నో యాక్సిడెంట్స్లు ఆగిపోతాయి. నీ వల్ల ఎన్నో మంత్రతంత్ర శక్తులు పారిపోతాయి. నీ వల్ల కుటుంబంలో శాంతి, నెమ్మది వస్తుంది. నీ వల్ల నువ్వు ప్రార్థనలు కూర్చుంటే నీ పక్కన వాళ్ళు బ్లెస్ అవుతారు. నువ్వు ప్రార్థనకు నువ్వు సంఘములు వచ్చి కూర్చున్నా సరే, నువ్వు వాక్యం వింటున్నా, నీ పక్కనున్న ఆత్మ డిస్టర్బ్ అయిపోతుంది, అంటుంటది. అప్పుడు నువ్వు చెయ్యేస్తే చాలు, అమ్మా వెళ్ళిపోతుంది. ఎందుకు? నిన్ను నువ్వు అంతగా బలపరుచుకున్నావు కాబట్టి సాతాను ఉండలేకపోతుంది, పక్కన కూర్చోలేకపోతుంది. సాతానికి నెమ్మది లేకుండా చేస్తాను యేసు నామములో. అంతగా బలపరచబడాలి. చెప్తున్నాను, ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను ఎన్నోసార్లు వెళ్ళాను. కొంతమంది ఇంట్లో ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా సాతాను మేనిఫెస్ట్ అవ్వడం చూశాను. వై? Because of the Spirit, because of the anointing which is upon me, is troubling the devil. And the devil's, నేను వెళ్ళిపోతానయ్యా. ఎక్కడికి వెళ్తావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తా అంటున్నావు? నేను నిన్ను అడిగానా? నేనంటే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, వాక్యం వినిపో. స్పిరిచువల్ టెక్నాలజీ మీకు తెలీదు. స్పిరిచువల్ టెక్నాలజీ అనేది కూడా ఉంది. డెలివరెన్స్ మినిస్ట్రీ, ప్రాఫిటికల్ మినిస్ట్రీ, డెలివరెన్స్ మినిస్ట్రీ. తర్వాత
రాజ్య సువార్త నాకు ప్రభు నేర్పించారు. రాజ్య సువార్త చెప్ప వదలై అదంతా ఇది చెప్పు అన్నాడు. సరే ప్రభు నువ్వు ఏదంటే అది. ఒక టైంలో ఫేస్బుక్ లైవ్ చేస్తే 10,000 వ్యూస్, 15,000 వ్యూస్, 20,000 వ్యూస్. ఇప్పుడు 300, 200. ఎందుకు? ఆ లైవ్ లో ఏముండేది? ఐఎమ్ సీయింగ్ దిస్, ఐఎమ్ సీయింగ్ దస్, గాడ్ ఈస్ డూయింగ్ దిస్ టు యూ, గాడ్ ఈస్ డూయింగ్ దట్ టు యూ. ఐఎమ్ సీయింగ్ సరస్వతి ఎవరు? దేవుడు నాకు చూపిస్తున్నాడు. చాలా స్పష్టంగా, చాలా యాక్యురేట్ గా, పేర్లు, ప్రాఫిటిక్. ప్రభు అన్నాడు, రై నువ్వు అది చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు అంటలేను, వాళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎందుకు వెంబడిస్తారు? ఈ బ్రదర్ దగ్గర వెళ్తే అన్నీ చెప్పేస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఈ బ్రదర్ దగ్గర వెళ్దాం. దేవుని దగ్గర ఎవరు వస్తలేరు, దేవుని వాక్యం వినడానికి ఎవరు వస్తలేరు. బ్రదర్ దగ్గర వెళ్దాం. బ్రదర్ గణపరచబడము ఇష్టం లేదు కాబట్టి అన్నిటిని పక్కన పెట్టేశాను. వాక్యముతో కూడా నువ్వు డిసీవ్ అవుతావు. యూ విల్ బి డిసీవ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభుని వాక్యము ద్వారానే కదా సాతాను వచ్చి డైవర్ట్ చేసింది. జ్ఞానం కలిగి ఉండాలమ్మా, జ్ఞానము కలిగి ఉండాలి. హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ టు డిసర్న్ విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్. మనల్ని మనం షో ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు. ప్రభువే మనకు ఘనతను మెండుగా కలుగజేస్తాడు. అప్పటి వరకు హంబుల్గా ఉందాం. ఎస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఖర్చు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు నాకు ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు. హంబుల్ యువర్ సెల్ఫ్, హంబుల్ యువర్ సెల్ఫ్, హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బలపరుచుకో. ఆమేన్, హల్లెలూయా. సో నేనేమంటున్నానంటే, దేవుని ఐశ్వర్యము ఘనతను మెండుగా పొందుకోవాలి అంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి. మీ శరీరాన్ని కాదు, మీ ఆత్మీయ జీవితాన్ని.